ఇప్పుడు 10 in 5 విమెన్ మనం పీసీఓడి, పీసీఓఎస్‌తో బాధపడే వాళ్ళని మనం చూస్తున్నాం. సో, వాళ్ళేంటంటే బాగా భయపడుతున్నారంటే వీటి వల్ల కూడా మనకేమైనా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయా? లేవా? అసలు నార్మల్లీ పీసీఓడి, పీసీఓఎస్ సింప్టమ్స్ అండ్ అలాగే వాటి వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాల గురించి. ఓకే. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అండి. సో, చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే దీంట్లో పేరులో సిస్ట్ ఉంది కాబట్టి సిస్ట్ ఉంది, మాకు నీటి గడ్డ ఉంది అని అంటారు. బట్ పాలిసిస్టిక్ ఓవరీస్లో అలాగా పెద్ద పెద్ద సిస్ట్లే ఉండవు. టైనీ సిస్ట్ లాంటివి ఉంటుంది, వాటర్ బబుల్స్లా చిన్నవి. సో అవి క్యాన్సర్ అయ్యే సిస్ట్లు కాదు. కానీ పాలిసిస్టిక్ ఓవరీస్లో క్యాన్సర్ ఛాన్స్ ఉందా అంటే రిమోట్లీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటం, డిలే అవ్వటం, అంటే ఇయర్లీ ఒక 3-4 టైమ్స్ కూడా పీరియడ్ రాని వాళ్ళకి ఎండోమెట్రియం థిక్ అయిపోతుంది. ఓకే. సో థిక్ అయిపోయిన ఎండోమెట్రియం ఉంటే కనుక ఎండోమెట్రియల్ హైపోప్లేజియా, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం వెరీ రేర్గా చూడొచ్చు. ఓకే, రేర్ కేసెస్. సో నార్మల్గా వీళ్ళ ప్రివెన్షన్స్ ఎలా ఉంటాయి ఈ పీసీఓడి, పీసీఓఎస్ వాళ్ళు? సో పీసీఓడి ప్రివెన్షన్ అంటే సో మెయిన్ పీసీఓడిలో ఉండేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనివలన వేరే ఉన్న దాని వలన వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ దీనివల్ల మెయిన్ కాజ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వస్తుంది. సో ఓవర్ వెయిట్ లేకపోతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంతవరకు తగ్గుతుంది. సో హెల్దీ వెయిట్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఎవ్రీడే అట్లీస్ట్ 30 minutes అండ్ 6 times a week ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు మనం పీసీఓడిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అండ్ మనకి ఇయర్లీ అట్లీస్ట్ 4 periods అన్న వచ్చేలా చూసుకుంటే వీళ్ళు పీసీఓడి పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ మంత్లీ సైకిల్ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలా అంటే ఇన్ఫర్టిలిటీ ట్రై చేసే వాళ్ళకి చేస్తాం, అదర్వైజ్ అందరికీ అవసరం ఉండదు. సో వాళ్ళకి అట్లీస్ట్ 4 cycles అన్న వచ్చేలా చూసుకుని మిగతా అవన్నీ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. పీసీఓడి వాళ్ళకి కొంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే కూడా చూస్తాము. సో అది కూడా కంట్రోల్లో చేసుకుంటే మనం బ్యాడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే మ్యామ్. సో చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్, ఎందుకంటే మీ టైంని ఇప్పుడు మాకు ఇచ్చి ఇక్కడ ఇన్ని విషయాలు చెప్పారు. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ సర్వికల్ క్యాన్సర్స్ అన్నా లేకపోతే గైనకాలజిస్ట్ క్యాన్సర్స్ అన్నా ఏదైనా సరే చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఇప్పుడు, అండ్ చాలామంది విమెన్ ఫేస్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.